నీరజ్ చోప్రా చిన్నతనంలో లావుగా ఉన్నాడని మిత్రులు గేలి చేస్తుంటే బరువు తగ్గేందుకు బల్లెం చేతబట్టిన నీరజ్ ఇప్పుడు చరిత్ర తిరగరాస్తూ ఉన్నాడు. జావెలిన్ ఎలా పట్టుకోవాలి, ఎక్కువ దూరం ఎలా విసరాలని టెక్నిక్ని యూట్యూబ్లో చూసి నేర్చుకున్న అతను ఇప్పుడు పథకాల వేటలో కొనసాగిస్తున్నాడు. గతం వెళ్తే 2021 ఆగస్టు 7వ తేదీన ఆ రోజు ముందు వరకు ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో స్వతంత్ర భారతావనికి పథకమే లేదు. కళ్ళలోనూ పసిడి ఊహ ఉండేది కాదు. కానీ ఆ రోజు నీరజ్ చోప్రా మైదానంలోకి వచ్చాడు, త్రో విసిరాడు, స్వప్నం సాకారమైంది. అసలు ఊహించినది సాక్షాత్కారమైంది. ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో అది కేవలం పథకం కాదు, ఏకంగా పసిడి పట్టుకొచ్చాడు. మళ్ళీ తిరిగి మనం 2024 ఆగస్టు 8కి వస్తే మళ్ళీ నీరజ్ చోప్రా మైదానంలోకి పారిస్ ఒలింపిక్స్లో వచ్చాడు. భారతదేశం మొత్తం యావత్ అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈసారి స్వర్ణం దక్కలేదు, కానీ రజతమే బంగారమైంది. పారిస్లో దేశానికి వెండి వెలుగులు పంచిన అతను ఈసారి కూడా అత్యుత్తమ పథకాన్ని అందించాడు. నీరజ్ చోప్రా అంటేనే అంతులేని శ్రమ, అకుంఠిత దీక్ష, అలుపులేని సాధన. నీరజ్ పేరుకున్న పర్యాపదాలు ఇవి. అందువల్లే అతను వరుసగా 2 ఒలింపిక్స్లో పథకాలు సాధించాడు. ఓసారి పసిడి, ఓసారి రజతం. అంచనా భారం ఒత్తిడి పెంచినా అతను ఎక్కడ తొనకలేదు, ఎప్పుడు బెదరలేదు. తలకు రిబ్బన్ కట్టుకొని మైదానంలోకి దిగడం, జావెలిన్ చేతిలోకి తీసుకోవడం, గట్టిగా ఊపిరి తీసుకొని రన్అప్ మొదలుపెట్టడం, శక్తిని భుజాల్లోకి తెచ్చుకొని ఈడ్ను విసరడం, పథకాలు పెట్టేయడం, ఇదే కదా నీరజ్ తెలిసింది. 90 మీటర్ల లక్ష్యం పెట్టుకున్న అతను 2022లో డైమండ్ లీగ్లో ఓ పోటీలో 89.94 మీటర్లతో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన నమోదు చేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రజతం నెగ్గిన అతను 2023లో స్వర్ణంతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్గా నిలిచాడు. డైమండ్ లీగ్లో 2022లో పసిడి రికార్డుతో నమోదు చేశాడు. 2023లో రజతం గెలిచాడు. ఆసియా క్రీడల పసిడి నిలబెట్టుకున్నాడు. 2023 మేలో ప్రపంచ నెంబర్ 1గా నిలిచాడు. నీరజ్ చోప్రా పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాము. పుట్టిన తేదీ 24 డిసెంబర్ 1997, ఆంధ్ర, హర్యానా, ఇండియా. ఎడ్యుకేషన్ వచ్చేసి డిఏవి కాలేజ్, చండీగఢ్. మిలిటరీ కెరీర్ అలిజియన్స్ ఇండియా, సర్వీస్ ఆర్ బ్రాంచ్ ఇండియన్ ఆర్మీ. ఇయర్ ఆఫ్ సర్వీస్ 2016 టిల్ నౌ. ర్యాంక్ సుబేదార్, మేజర్, యూనిట్ 4 రాజ్పుత్న రైఫిల్స్. అక్కడ అవార్డులు వచ్చేసి పరమ విశిష్ట సేవా మెడల్. స్పోర్ట్స్ వచ్చేసి జావెలిన్ త్రో. నీరజ్ చోప్రా సాధించిన మెడల్ రికార్డు ఒకసారి చూసుకుంటాం. 2020 టోక్యోలో జావెలిన్ త్రోలో గోల్డ్ తీసుకొచ్చారు. 2024 ప్యారిస్లో జావెలిన్ త్రోలో సిల్వర్ తీసుకొచ్చారు. వరల్డ్ ఛాంపియన్షిప్ 2023 బుదాపెస్ట్లో గోల్డ్ తీసుకొచ్చారు. 2022లో యోగినే సిల్వర్ తీసుకొచ్చారు. మళ్ళీ డైమండ్ లీగ్లో వచ్చేసి 2022లో గోల్డ్, 2023లో సిల్వర్ తీసుకొచ్చారు. ఏషియన్ గేమ్స్లో 2018 జకార్తాలో జరిగింది, గోల్డ్ తీసుకొచ్చారు. 2022 హాంగ్జూన్ గోల్డ్ తీసుకొచ్చారు. కామన్వెల్త్ గేమ్స్లో 2018లో గోల్డ్ కోస్ట్లో గోల్డ్ తీసుకొచ్చారు. ఏషియన్ ఛాంపియన్షిప్లో 2017లో భువనేశ్వర్లో గోల్డ్ తీసుకొచ్చాడు. సౌత్ ఏషియన్ గేమ్స్ 2016లో గువాహతి, షిల్లాంగ్లో జరిగింది, గోల్డ్ తీసుకొచ్చారు. వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్లో 2016 బెజోష్ గోల్డ్ తీసుకొచ్చారు. ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్లో 2016లో సిల్వర్ తీసుకొచ్చారు. నీరజ్ చోప్రా జీవితం ఎంతోమందికి స్ఫూర్తి. ఓ విజయం తర్వాత వచ్చే పేరు ప్రఖ్యాతులను ఎలా తీసుకున్నామనే దానిపైనే ఓ అథ్లెట్ కెరీర్ ఆధారపడి ఉంటుంది. అలాంటిది ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో స్వర్ణంతో ఒకసారి వచ్చిన పేరు, డబ్బును చూసి నీరజ్ దారి తప్పలేదు. పక్కా ప్రణితో సాగాడు. 2016లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్ నిలిచినప్పటి నుంచి అతని ప్రతి అడుగు ఎంతో పక్కాగా వేసిందే. విదేశాల్లో శిక్షణ అయినా, కొనసాగించే సాధన ప్రక్రియ అయినా ప్రతి దాంట్లోనూ ఒక క్రమ పద్ధతిలో సాగుతున్నాడు. ప్రతి దాంట్లో కాకుండా ఎంపిక చేసిన పోటీలోనే పాల్గొన్నాడు. అయినప్పటికీ ఈ ఒలింపిక్స్లో నీరజ్ పాల్గొనడంపై మొదట సందేహాలు వ్యక్తమయ్యాయి. తొడ కండరాలు, గజ్జల గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్, ప్యారిస్ సంచ్, డైమండ్ లీగ్లకు దూరమయ్యాడు. కానీ ఒలింపిక్స్ లక్ష్యంగా నీరజ్ సంకల్ప బలంతో సాగాడు. ఏ పోటీలోనైనా ప్రత్యర్థులలో నీరజ్ కంటూ ఉత్తమ ప్రదర్శన చేసిన వాళ్ళు ఉంటారు. 90 మీటర్ల పైకి వేసిన వాళ్ళు ఉంటారు. కానీ ఆ పరిస్థితుల్లో
ఆ రోజు అత్యుత్తమ ప్రదర్శన చేయడమే లక్ష్యంగా నీరజ్ బరిలో దిగాడు. పారిస్ క్వాలిఫికేషన్లో ఒకే త్రోతో 89.34 మీటర్లు ఫైనల్ చేరాడు. కానీ ఒలింపిక్స్ లాంటి పోటీల్లో ఉండే ఒత్తిడి వేరు. అన్ని కాంస్యాలు వస్తుంటే నీరజ్ ఖచ్చితంగా స్వర్ణం సాధిస్తారని కోట్లాది భారతీయులు భారీగా పెట్టిన ఆశలను మోస్తూ రాణించడం అంత సులువు కాదు. ఈ ఒలింపిక్స్లో అతను వెండి పదకం గెలిచినా ఇది అతని ఘనతను తక్కువ చేసేది కాదు. ఎందుకంటే అతని ఆట కేవలం పథకాలకు పరిమితం కాలేదు. దేశంలో అథ్లెటిక్స్ పట్ల, ముఖ్యంగా జావెలిన్ పట్ల ఆదరణ పెరగడానికి కారణమైంది. ఇప్పుడు ఈ ప్రదర్శనతో దేశంలో ఈటను పట్టించిన వాళ్ళ సంఖ్య మరింత పెరగడం ఖాయం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.